ఇదొక విచిత్రమైన సినిమాటిక్ కేసు. అంటే మన కామెడీ, వాళ్ళకి ట్రాజెడీ. హ్మ్. ముఖ్యంగా అబ్బాయికి ట్రాజెడీ. వినే వాళ్ళకి ఇది కామెడీగా అనిపిస్తది. హ్మ్. సో, ఒక సినిమాటిక్‌గా గూడా ఉంది ఇది. మామూలుగా సినిమాలో పెట్టాల్సిన దృశ్యం అనమాట ఇది. ఇది హ్మ్. కామెడీగా పెడుతుంటారు. కమెడియన్స్‌కి ఇలాంటి సీన్‌లు పెడుతుంటారు. కానీ ఇది సీరియస్ విషయమే నిజానికి. నిజానికి ఈ మధ్య కాలంలో మనం గూడా చెప్పుకున్నాం. సోనం రాజా రఘువంశిని చంపేసింది. అవును. తర్వాత గద్వాల్లో సర్వేయర్ తేజేశ్వర్ని, ఐశ్వర్య అనే అమ్మాయి చంపేసింది రీసెంట్‌గా. మొన్న కూడా పెళ్లికి ముందు ఒక అబ్బాయిని చంపేసింది. తర్వాత కరీంనగర్‌లో నిశ్చితార్థమైనాక ఆ అబ్బాయితో ఫోన్‌లో మాట్లాడుతూ కాబోయే భర్తతో సిగ్నల్ సరిగ్గా లేదు, కొద్దిగా బయటికి రా అని చెప్పింది గోముగా. మనోడు స్వీట్‌గా మాట్లాడుతుంటే బయటకొచ్చాడు. రాగానే ఒక ఇద్దరు వచ్చి కత్తులతో కిడ్నాప్ పట్టి చేసి తీసుకెళ్ళిపోయారు. చంపేశారు. ఇలాగా సో జరుగుతుంది. చాలా ఈ మధ్య కాలంలో భయపడిపోతున్నారు. అమ్మ తల్లులారా, మమ్మల్ని చంపకండి. చంపే ధైర్యం ఉన్నప్పుడు చెప్పే ధైర్యం లేదా మీకు? ఇష్టం లేదని చెప్పొచ్చు కదా అనేది అంటున్నారు. సో ఇది ఈ మధ్య కాలంలో బాగా పెరిగాయి. అయితే ఇప్పుడు జరిగిన కేసు కొద్దిగా డిఫరెంట్ కేసు ఇది. ఇది వైలెన్స్ అవ్వాల్సింది అవ్వకుండా వాడి అదేదంటారు సుడి తప్పించుకున్నాడు. బాగుంది ఆ అబ్బాయిది. హ్మ్. సో ఇది ఎట్లా జరిగింది, ఏం జరిగింది అనేది చెప్పుకుంటే ముందుగా ఇది ఉత్తరప్రదేశ్‌లో ప్రయాగరాజ్ అని ఉంటది. ప్రయాగరాజ్‌లో ఏడీఏ కాలనీలో కెప్టెన్ నిషాద్ అనే అబ్బాయి ఉంటాడు. అబ్బాయికి 26 ఏళ్ళు. ఆ అబ్బాయికి మొన్న ఏప్రిల్ 29న సితారా అనే అమ్మాయితో పెళ్ళయింది. సో పెళ్ళైనాక 30th ఇంటికి తీసుకొచ్చారు. 30 మే 2న రిసెప్షన్ జరిగింది. సో అదే రోజే శోభనానికి కూడా ఏదో మంచి ముహూర్తాలు చూస్తారు కదా, వీళ్ళు కూడా అలాగ ముహూర్తం చూసి శోభనం రోజు ఏర్పాటు చేశారు మంచిగా. బయటంతా ఇంట్లో అంతా హడావిడి ఉంది, బంధువులు ఉన్నారు, ఇంకా కొత్త పెళ్లి వాతావరణం అంతా ఉంది. సో ఆల్రెడీ ఈమె ముందుకెళ్ళి ఉంది, మనోడు లేటుగా వెళ్ళాడు. హ్మ్. సో మామూలుగా అంటే రెగ్యులర్గా సినిమాటిక్ శోభనాల్లో ముందు భర్త ఉంటాడు, భర్త భార్య పాలు తీసుకెళ్తుంది, అట్లా జరగలేదు ఇక్కడ. హ్మ్. సో ఈమె వెళ్ళింది బెడ్ మీద కూర్చొని ముసుగేసుకుని. వాళ్ళు మామూలుగా నార్త్ ఇండియాలో పైన చెంగు ఇదేసుకుంటారు, వేసుకుంటారు పైన. అలాగే వేసుకున్నారు. వేసుకొని కూర్చొని ఉంది. మనోడు లోపలికి వెళ్ళాడు, సిగ్గుపడుతుంది అనుకున్నాడు మనోడు. లోపలికి వెళ్ళి తలుపేసి చూస్తే ఆమె సడన్గా కత్తి చూసింది. హ్మ్. కత్తి అది బాగా పదునైన కత్తి ఎక్కడ లోపల పెట్టుకునింది. తీసి నన్ను తాకితే నేను 35 ముక్కలు చేస్తానని చెప్పింది. ఫస్ట్ డైలాగ్ ఇది. ఇతనితో మాట్లాడిన ఫస్ట్ డైలాగ్ అన్నమాట. ఓకే. ఇతనికి ఎలా రియాక్ట్ కావాలా అంటే, ఇదేమన్నా ప్రాంక్ చేస్తుందా హ్మ్. అంటే, మామూలుగా ఈ మధ్య ప్రాంక్ చేస్తా ఉన్నారు కదా అమ్మాయిలు అబ్బాయిలు, ఇదేమన్నా ప్రాంకా అని అతను హ్మ్. సరదాగా అంటే, అమ్మాయి సీరియస్గా ఉంది. నేను అమన్ ప్రాపర్టీ అనింది పైగా. హ్మ్. అమన్ నేను ఇదే మాట, నేను అమన్ ప్రాపర్టీ, నన్ను తాకే హక్కు అమన్కి మాత్రం ఉంది, నీకు లేదని చెప్పింది. సో హ్మ్. వీడికి అర్థమైంది ఇది ప్రాంక్ లాగా లేదు, ఇంత సీరియస్గా ఉంది అని. వీడికి ఒక్కసారిగా భయం వేసింది. భయమేసి ఏమి ఎవరు ఏంటంటే నన్ను నువ్వు తాకద్దు, నువ్వు కూర్చో అక్కడ అని చెప్తే వీడు వెళ్ళి అక్కడ సోఫా ఉంటే చిన్నది బెడ్రూమ్లో సోఫాలో కూర్చున్నాడు. హ్మ్. ఇంకా అమ్మాయి మిడ్ నైట్ వరకు అలాగే కత్తి పట్టుకొని కూర్చుంది. బయటికి కూడా పోనీ బయటికి భయపెట్టి బెదిరించి లోపలే కూర్చోబెట్టింది. వీడికి ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు పడుకుంటే చంపుతుందేమో అని భయం. ఆల్రెడీ వీడికి మైండ్లో ఇట్లాంటివి వస్తున్నాయి, చంపుతుంది. వీడేమనుకున్నాడు, నేను కూడా హెడ్లైన్ అవుతానేమో, నా బాడీ హెడ్లైన్లో ఫోటో వస్తుందేమో అని ఒక భయం పడి నిద్రపోలే. అమ్మాయి ఏమో అర్ధరాత్రి తర్వాత నిద్రపోయింది మంచిగా. వీడు నిద్ర రాలేదు. ఇప్పుడు బయటికి వెళ్తే ఇంట్లో వాళ్ళు అడుగుతారు కదా, ఎందుకురా ఇప్పుడు బయటకు వచ్చావని. అందుకని ఇంట్లో వాళ్ళకి చెప్పలేడు, చెప్పాలనుకోలే ఇతను. ఫస్ట్ నైట్ ఏదో మరి ఏం చూద్దాం, ఇతనికి ఏం దిక్కుదోచలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఊహించరు కదా, ప్రిపేర్ అవ్వాలి కదా మనుషులు. సో ఇతను నైట్ అంతా ఉండిపోయి గమ్మునున్నాడు. మార్నింగ్ వీళ్ళేమనుకున్నారు, మనోడికి రాత్రి అంతా నిద్ర లేదేమో, అంటే ఈ పనిలో బిజీగా ఉన్నాడేమో అని వీళ్ళు అనుకున్నారు. పర్వాలేదు మనోడు బాగానే హ్యాపీగా ఉన్నాడు అనుకున్నారు. సో వీళ్ళు గమనించలేదు. కానీ వీళ్ళ సిస్టర్ పూనం అని ఉంది, అమ్మాయి తర్వాత చెప్పింది. తనైతే కొద్దిగా గమనించిందంట. ఎందుకు ఇంత ఏదో టెన్షన్తో ఉన్నట్టున్నాడే అనుకునిందంట. కాకపోతే ఈ పెళ్ళి హడావిడి కొన్ని రోజుల నుంచి అంతా దానివల్ల తనకి టైర్డ్నెస్ ఉంటుంది అనుకునిందంట. ఈ అమ్మాయి అడగలేదు. కొద్దిగా ఇదిగా ఉంటుంది కదా అడగాలంటే. సో అడగలేదు. సో 3 రాత్రులు ఇలాగే గడిచిపోయింది. రెండో రోజు ఇంతే, మూడో రోజు ఇంతే. సేమ్ ఇతను కూర్చోవడం, నిద్రపోవడానికి భయపడడం, ఆ అమ్మాయి అర్ధరాత్రి వరకు కూర్చోవడం, అర్ధరాత్రి తర్వాత అమ్మాయి నిద్రపోవడం. అలా 3 రోజులు 3 నైట్లు జరిగింది ఇది. ఎందుకంటే ఇక్కడ 3 రోజులు కదా మామూలుగా శోభనం అనేది 3 రాత్రులు. అలాగే 3 రోజులు జరిగింది. ఇంకా నెక్స్ట్ ఈ అమ్మాయి వీడు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్.
దాంతో వీడు అక్కడికి పోతే ఏం చేస్తారు, వాళ్ళ ఇల్లు కదా అది, ఇక్కడన్నా తన ఇల్లు కాబట్టి ఈ అమ్మాయి భయపడి ఉండొచ్చు, అక్కడేమన్నా అమ్మని గాడు వచ్చి నన్ను ఏమైనా పొడుస్తాడేమో. అమ్మని ఎవరంటే వీళ్ళ బావంట, ఇంతకీ ఈ అమ్మాయికి బావ అవుతాడు వాడు. సో అని వీడు అప్పుడు 3 రోజులు అయినాక వీళ్ళ ఇంట్లో చెప్పాడు ఇదే పరిస్థితి. అప్పటికే వీళ్ళ సిస్టర్ కూడా డౌట్ వచ్చిందంట, ఏమైంది ఏమని వాళ్ళ సిస్టర్ కూడా అడిగింది. అప్పుడు వీళ్ళ సిస్టర్కి వీళ్ళ అమ్మకి చెప్పాడు విషయం ఇట్లా అంటుందని. దాంతో వాళ్ళు అమ్మాయిని నిలదీశారు. వీళ్ళ సిస్టర్ ఏంటి ఇలాగ చెప్పామంటే అమ్మాయి ధైర్యంగా అవును నేను అమ్మని లవ్ చేశాను, నేను అమ్మన్ ప్రాపర్టీ, నేను నా అమ్మన్ ప్రాపర్టీని ఇంకెవడోకి నేను ఇవ్వను అని ఆ అమ్మాయి ఇలాగ మాట్లాడుతున్నాను. మరి ఎందుకు పెళ్లి చేసుకున్నావు అంటే మా ఇంట్లో వాళ్ళు ప్రెజర్ చేశారు, ఆ ప్రెజర్ కోసం నేను పెళ్లి చేసుకున్నాను, నాకు అమ్మని తప్ప నేను ఎవరితో కాపురం చేయలేను అని అమ్మాయి గట్టిగా చెప్పింది. దాంతో వీళ్ళకి ఏం చేయాలో తెలియదు. దాంతో వీళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నకి ఫోన్ చేశారు. మీ కూతురు ఇలా చెప్తుంది, మా కొంప ముంచారు కదా మీరు, అదేదో అమ్మతో పెళ్లి చేసి ఉండొచ్చు కదా, మా కొడుకుతో పెళ్లి చేశారని చెప్తే వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ళు వచ్చి